మరోవైపు మధ్యప్రాచ్యంలో భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఇప్పుడు అమెరికా, చైనా మధ్య సైలెంట్ వార్ కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీల్లో ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ఎలక్ట్రిక్ వార్ జరుగుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో చైనా నెంబర్ 1 స్థానంలో ఉంది. దీంతో డ్రాగన్ కంట్రీని కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 95% అమెరికా, యూరప్, చైనాలో జరగగా అందులో కేవలం చైనా వాటాని 60% ఉండగా ఐరోపా 25%, యుఎస్ వాటా 10% మాత్రమే ఉంది. 2009లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఓ ప్రణాళికను తయారు చేసుకున్న చైనా ఇప్పుడు ఇతర దేశాల్లో తమ వాహనాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో చైనా బ్రాండ్ కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. 2003లో చైనా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యంలో 70% కంటే తక్కువ పనిచేసిన స్వదేశీ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి చేశాయి. దీంతో తమ లాభాలను పెంచుకునేందుకు ఆ కంపెనీలు విదేశీ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. తాజాగా చైనా కంపెనీ BYD అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో ఉత్పత్తి స్టార్ట్ చేయాలని భావిస్తోంది. ఇదే అమెరికా, యూరోప్లను భయపెడుతోంది. సాధారణంగా చైనా కార్లు తక్కువ ధరలకే లభిస్తాయి. దీంతో చైనా కార్ల కారణంగా అమెరికా, యూరోప్లలో దేశీయ కార్లకు ఎదురుదెబ్బ తగులుతుంది. దీంతో ప్రజల ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే చైనా ఈవీ ఉత్పత్తులపై గతంలో ఉన్న 25% సుంకాన్ని 100%కి పెంచుతూ జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక అవసరానికి మించి అమెరికా కార్లను ఉత్పత్తి చేస్తుండటంపైన చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చైనా అవసరానికి మించి కార్లను తయారు చేస్తోంది. దీని కారణంగా ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అమెరికా చెబుతోంది. అందుకోసమే చైనాను కట్టడి చేసేందుకు సుంకాలను పెంచేసింది. అంతేకాదు, ఈ పోరులోకి ఇతర అగ్రదేశాలు ఐరోపాను దించుతోంది. తాజాగా ఇటలీలో జరిగిన G7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో చైనా తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే మేలుకోకుంటే తమ అంతర్గత ఆర్థిక వ్యవస్థలు, ఉద్యోగాలకే కాకుండా ప్రపంచానికి చైనా అతి వల్ల అరిష్టం తప్పదని అమెరికా వాదించింది. చైనాను కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. G7లోని ఇతర పాశ్చాత్య దేశాలు దీనికి అంగీకరించాయి. సాధారణంగా చైనా వస్తువులు మార్కెట్లో చాలా చీప్ గా దొరికిస్తాయి. వీటినే చైనా మాల్ అంటూ పిలుస్తారు. మన దేశంలో తయారైన వస్తువులతో పోలిస్తే మేడ్ ఇన్ చైనా వస్తువులు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. అయితే ఆట బొమ్మల్లోనే కాకుండా కార్ల లాంటి లగ్జరీ వస్తువుల్లోనూ చైనా చీప్ బ్రాండ్ ను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవసరమైన ముడి పదార్థాలు చైనాలో పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాక కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాలు కలిసి వచ్చాయి. వాస్తవానికి చైనా 2001లోనే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీపై ఓ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. 2009 కల్లా BYD, SAIC, NIO లాంటి దేశీయ కంపెనీలకు ఆర్థిక సబ్సిడీలు ఇవ్వడం ఆరంభించి టెస్లా లాంటి కంపెనీలను ఆకర్షించింది. 2023లో టెస్లా కంపెనీ తయారు చేసిన ఈవీల్లో సగానికి పైగా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి తయారయ్యాయి. మరోవైపు ఐరోపా యూనియన్ కూడా చైనా ఈవీ విధానంపై అధ్యయనం చేస్తోంది. తమకు కలిగే ముప్పు గురించి భయపడుతున్న ఐరోపాలోని అన్ని దేశాలు చైనాతో సంఘర్షణకు సిద్ధంగా లేవు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఐరోపా దేశాలతో చైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాయిలాలు వేస్తూ వారిని ఊరిస్తోంది. తాజాగా జర్మనీలో చైనా కంపెనీ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో భారీగా పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఐరోపాలోనే ఇది అత్యంత పెద్దదని చెబుతున్నారు. అడుగు పెట్టడానికి చోటిస్తే చైనా మొత్తానికే మింగేస్తుందనే భయం యూరోపియన్ యూనియన్లో లేకపోలేదు. గతంలో వోల్వోను చైనా కంపెనీ అలాగే తినేసిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో అమెరికాల తక్షణం చైనాతో ఘర్షణకు EU దేశాలు దిగలేవు. మొత్తానికి అటు అమెరికా, ఇటు చైనా ఎలక్ట్రిక్ వార్లో ఎవరికి వారి పైచే సాధించడానికి ఎత్తులు వేస్తున్నారు. సోలార్ PVలు, విండ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ లాంటి కార్బన్ ఉత్పత్తుల్లో చైనా వాటా 60% ఉంది. అలానే ఎలక్ట్రోలైజర్ తయారీలో 40%, ప్రపంచ పునరుత్పాదక ఇంధన వాడకంలో 30-35% చైనా వాటా ఉంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో 83% చైనా వాటానే ఉంది. ఇక ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీలో అత్యంత విలువైన ఖనిజ సంపదపై చైనా ఆధిపత్యం అగ్రరాజ్యాలను ఆందోళనలో పడేస్తోంది. 65% లిథియం, 35% నికెల్, 75% పైగా కోబాల్ట్, 90% పైగా శుద్ధ మ్యాంగనీస్, 95% గ్రాఫైట్ చైనా దగ్గరే ఉన్నాయి.
2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన బ్యాటరీ ఉత్పత్తి 70% చైనాలోనే తయారవుతోంది. విద్యుత్ వాహన వ్యవస్థలోని సప్లై చైన్ కూడా చైనా చేతుల్లోనే ఉంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ సెల్ తయారీకయ్యే ఖర్చు అమెరికాలో కంటే చైనాలో 20% చవక. ఇదే విషయం ఇప్పుడు అమెరికా, యూరప్లను ఆందోళనలో పడేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా చవక కార్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహన రంగంలో తమ మనుగడ కష్టమేనని భావిస్తున్నాయి.